నమస్తే, నేను మీ సతీష్. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలన పైన ఏదైతే ఈ రోజున అసెంబ్లీలో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు అయితే మాత్రం ఏపీ రాజకీయ వర్గాల్లో విస్తృతమైనటువంటి చర్చలకు దారితీస్తూ ఉంది. ప్రధానంగా ఏవైతే జగన్మోహన్ రెడ్డి పరిపాలనను 7 భాగాలుగా విభజించవచ్చు అంటూ ఆయన ఏవైతే చెప్పినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో వాటిపైన ప్రతిపక్షాలు కూడా అనేక విమర్శలు సంధిస్తున్నటువంటి పరిస్థితి. మరి నిజంగా బుగ్గన రాజేంద్రనాథ్ చెప్పినట్టుగా ఆంధ్రప్రదేశ్లో ఆ రకమైనటువంటి పరిపాలన కొనసాగుతూ ఉందా, లేకపోతే ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి విమర్శలు వెనకాతల దాగున్నటువంటి ఆంతర్యం ఏమిటి? ఇవే అంశాలు మనతో చర్చించేందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జ్యోత్స్న గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్కారం అండి. మేడం, ముఖ్యంగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్ల పరిపాలన పైన బుగ్గన రాజేంద్రనాథ్ గారు 7 పాయింట్లు చెప్పారు విభజించుకుంటూ. మరి ఆ 7 పాయింట్ల పైన మీరేం విశ్లేషిస్తారు? ఒకటి చెప్తానండి. ఏ బుగ్గన గారండి? సంవత్సరానికి ఒకసారి మనకు కనిపించే బుగ్గన గారే కదా. రాష్ట్రానికి ఒక ఆర్థిక శాఖ మంత్రిగా నేను ఉన్నానని చెప్పుకునే ఆయనేగా మీరు అనేది. అయితే ఇవాళ ఆయన స్టేట్మెంట్ చూసిన తర్వాత నాకు ఎందుకో అంటే వెరీ లైటర్ నోట్ నాకేమనిపించింది అంటే, టీవీలో ఇప్పుడంటే కొంచెం లాడ్ ఆఫ్ సోషల్ మీడియా ఇది ఎక్కువైపోయింది, కానీ ఇదివరకు టీవీలో మనం ఏదన్నా సీరియల్లో లేకపోతే సినిమానో చూస్తే ఒక యాడ్ వచ్చేది అనమాట. రంగు రుచి చిక్కదనం అని చెప్పి ఈ టీలో అన్నీ ఉన్నాయని చెప్పి ఒక యాడ్ వచ్చేది. సో ఆ రకంగా ఆ టీలో అన్నీ ఉన్నాయో, కానీ ఇవాళ ఈ మహానుభావుడు చెప్పినటువంటి 7 సూత్రాలు ఏవైతే చెప్పాడో అందులో ఏవీ లేకుండా నిస్సిగ్గుగా బయటకు వచ్చి అబద్ధాలని సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలని వాళ్ళ రోజున ప్రచారం చేయగలిగేటువంటి ఒక ఆడాసిటీ వీళ్ళకు ఉంది చూసారా. నిజంగా ఐ థింక్ దెల్ స్టూప్ డౌన్ టు ఎనీ లెవెల్ అనిపించింది నాకు. ఎందుకంటే కొన్ని పాయింట్స్ తీసుకుందాం. ఆయన ఏదో 7 పాయింటర్స్ 7 సూత్రాలను ఏవో చెప్పుకుంటూ వచ్చాడు, అధ్యక్ష అనుకుంటూ. సుపరిపాలన అయితే నేను ఏమంటానంటే, సుపరిపాలన ఆంధ్ర అన్నాడు. అసలు పాలన ఎక్కడుంది నాయన? 5 సంవత్సరాల్లో పాలన ఎక్కడుంది అంటున్నాను. ఒక విధ్వంసం, ఒక రాచరికం, ఒక రౌడీయిజం, ఒక గూండాయిజం, ఇది కదా రాష్ట్రంలో ఉంది. ప్రజాస్వామ్యాన్ని అసలు ఖూనీ చేశారు కదా మీరు. రాజ్యాంగాన్ని తొంగలో తొక్కారు కదా మీరు. సుపరిపాలన ఎక్కడుందంటాను నేను. అసలు పాలనే లేదు, ఇంకా అక్కడ సుపరిపాలన ఎక్కడిది? ఇంకోటి ఏమన్నాడు అని అంటే, అది సామాజిక ఆంధ్ర అంటున్నాడు. అసలు సామాజిక ఆంధ్ర అని మాట్లాడేటువంటి ఒక హక్కు, ఆ నైతిక ఇది వీళ్ళకి ఏమైనా ఉందంటారా? హక్కు ఏమైనా ఉందంటారా? ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల మీద విపరీతమైనటువంటి దాడులు, హత్యలు, మానభంగాలు, విపరీతమైనటువంటి దాడులు వాళ్ళ మీద చేస్తూ ఒక రకంగా అసలు ఆ వర్గాల్ని భయకంపితుల్ని చేసినటువంటి ఒక చరిత్ర వీళ్ళది కదా అంటున్నాను నేను. వీళ్ళకి ఇంకక్కడ అసలు సామాజిక న్యాయం, సామాజిక సాధికారత ఇవన్నీ మాట్లాడేటువంటి ఒక హక్కు వీళ్ళకి ఏమన్నా ఉందా? కంప్లీట్గా అటు నామినేటెడ్ పోస్టులు కావచ్చు, ప్రతి చోట కూడా ఒక పర్టిక్యులర్ కులానికి ప్రాధాన్యత ఇస్తూ ముందరికి వెళ్ళిపోయారు తప్పించి అసలు సామాజిక న్యాయాన్ని పాటించినటువంటి వాళ్ళు మీరు కదా అంటాను నేను. మళ్ళీ ఇంకో పాయింట్ మాట్లాడాడు, మహారాణులను మాట్లాడాడు. నిజంగా కూడా ఎంత బాధ అనిపించిందంటే అండి ఆ మాట వింటే, మహిళల్ని వీళ్ళు ఒక ఓటు బ్యాంక్గా చూస్తూ ఆ రోజున నా అక్క చెల్లెమ్మలు అని చెప్పి రోడ్డు మీదకి వచ్చి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చినటువంటి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అదే మహిళా మండలిలో ఉసురు పోసుకుంటున్నాడా లేదా అనేటువంటిది ఒకసారి ఆలోచన చేయాలి. ఇవాళ రోజున మనం చూస్తే అంగన్వాడీలు రోడ్ల మీద, డ్వాక్రా మహిళలు రోడ్ల మీద, ఆశా వర్కర్లు రోడ్ల మీద, మద్యపాన నిషేధం చేస్తానని చెయ్యకుండా ఇవాళ రోజున దొంగ మద్యంతో, కల్తీ మద్యంతో ఆడవాళ్ళ ఏమంటారు అంటే మాన ప్రాణాలకి భద్రత లేకుండా, అలానే వాళ్ళ తాళిబొట్లకు కూడా భద్రత లేకుండా, ఎలాంటి దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో అంటే, ఆడవాళ్ళ తాళిబొట్లను కూడా తీసుకెళ్ళి ఆ మద్యం షాపులలో ఉన్నటువంటి గల్లాపెట్టెలలో బలవంతంగా తీసుకునేటువంటి సంఘటనలు కూడా చూసాం మనం. ఇవన్నీ మనం వి షుడ్ నాట్ ఫర్గెట్ అబౌట్ ఆల్ దిస్. ఇవన్నీ జరిగిన తర్వాత ఇంకో మాట మాట్లాడాడు. ఏంటండి అది? అన్నపూర్ణ ఆంధ్ర. అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లను కూల్చివేసినటువంటి ఒక దౌర్భాగ్యులు అక్కడ కూర్చున్నారు కదా. పేదవాడికి పట్టాడు అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్లను కూల్చివేశారు. అలానే మనం కనుక చూసుకుంటే అందరికీ కూడా అన్నం పెట్టేటువంటి అన్నదాతల కళ్ళల్లో కన్నీరు, రక్త కన్నీరు చూస్తున్నారు కదా ఈ మహానుభావులు. అన్నదాతల్ని ఎక్కడికక్కడ మోసం చేస్తూ 12,000 ఇస్తానని చెప్పి వాళ్ళ రోజున ఏం చేశాడు చెప్పండి నాకు. అలానే వాళ్ళు కనుక తీసుకుంటే అన్నదాతల ఆత్మహత్యల్లో ఎక్కడున్నాం మనం, అన్నదాతల మీద ఉన్నటువంటి రుణభారంలో ఎక్కడున్నాం మనం, ఇవన్నీ కన్సిడరేషన్లోకి తీసుకోడా. ఇంకా మీకు దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి చెప్పనా, అసలు ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ ప్రదేశ్గా మనం ఉటంకిస్తాం. అలాంటిది ఆ బేసిన్ ఏదైతే ఉంటుంది చూసారా, ఒక అన్నపూర్ణగా మనం చెప్తాం గోదావరి జిల్లాలో. అక్కడ మొట్టమొదటిసారిగా క్రాప్ హాలిడేని, వరి పండించేటువంటి రైతులు క్రాప్ హాలిడేని ప్రకటించారు ఈ మహానుభావుడి పాలనలో. ఇదట అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్. ఇంకేం మాట్లాడతాం అంటే, నిస్సిగ్గుగా ఇవాళ రోజున అబద్ధాలని కూడా నిస్సిగ్గుగా అసెంబ్లీ సాక్షిగా చెప్తున్నారు సాక్షాత్తు మంత్రులు. అంటే నిజంగా బాధేస్తుంది. భజన చేసుకోండి బాస్, ఎవరు వద్దనరు, కానీ ఇంత భజన. ఇంకోటి ఏమంటాడంటే సంపన్న ఆంధ్రప్రదేశ్. ఏం సంపన్నం? ఇవాళ రోజు ఒక విషయంలో అయితే సంపన్నుడిగా మారాడు జగన్మోహన్ రెడ్డి. తన ఆస్తుల్ని నాకు తెలిసి 1,000 కోట్ల ఆస్తులు అయితే ఈ 5 సంవత్సరాల్లో ఆయన దోచుకున్నాడు. తను సంపన్నుడిగా మారాడు.
కానీ పేదల్ని ఇంకా పేదలుగానే పెట్టేశాడు. వాళ్ళని ఇంకా 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 వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేటువంటిది ఇవాళ పడిపోయినటువంటి మాట వాస్తవం. రాష్ట్రంలో ఎక్కడా కూడా ఒక్క సంపద సృష్టి అనేటువంటిది మనం చూడాల, ఒక్క ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది రాష్ట్రంలో ప్రాపర్గా వచ్చినటువంటి ఘటనలు మనం చూడాల. సో సంపన్న ఆంధ్రప్రదేశ్గా కాదు, దీన్ని కేవలం జగన్మోహన్ రెడ్డి సంపన్నుడుగా మారడానికి చేసుకున్నటువంటి ఒక ప్రక్రియగా మాత్రమే మనం ఇది చూడాల్సినటువంటి ఒక పరిస్థితి. ఫైనల్గా సంక్షేమ ఆంధ్రప్రదేశ్ అన్నాడు. ఏం సంక్షేమం అండి? 10 లక్షల కోట్ల బడ్జెట్ ఈ మహాన్బాడు ఆల్మోస్ట్ ఈ 5 yearsలో ఎవ్రీ ఇయర్ ఆన్ అన్ యావరేజ్ 2.5 lakh బడ్జెట్ మనం కోట్ల బడ్జెట్ మనం కనుక తీసుకుంటే ఇంతలో 24 నుంచి 25% మాత్రమే సంక్షేమానికి ఈయన ఖర్చు పెట్టింది. అది కూడా ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఫీజు రీంబర్స్మెంట్ లాంటి ఒక స్కీమ్ని కనుక మనం తీసుకుంటే ఇవాళ రోజున ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి హయాంలో 16 లక్షల మందికి ఫీజు రీంబర్స్మెంట్ ఇస్తే ఇవాళ ఈ మహానుభావుడు వచ్చిన తర్వాత దాన్ని 8 లక్షలకు కుదించాడు. అమ్మఒడి కావచ్చు, ఏ సంక్షేమ పథకమైనా తీసుకోండి మీరు ఇవాళ రోజున ఎంత దారుణంగా ప్రజల్ని మోసం చేస్తున్నాడు, లబ్ధిదారులని మోసం చేస్తున్నాడు అనేటువంటిది వాళ్ళే చెప్తారు. ఇవాళ ఇంకో విషయం మాట్లాడతాడు. అసలు అంటే ప్రజల్ని నేనేదో ఆదుకున్నాను అని చెప్పి మాట్లాడుతున్నాడు. అదే ఆయన మొత్తం ఆ 7 సూత్రాలు ఏదైతే పాపం బుగ్గన్ గారు అతి కష్టపడి రాసుకుని వచ్చి చెప్పుంటాడు. ఆయన అక్కడ వాళ్ళు స్క్రిప్ట్ ఇచ్చుంటాడు, తాడేపల్లి ప్యాలెస్లో ఈయన వచ్చి ఇక్కడ చెప్పుంటాడు. నేనేమన్నానంటే 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచినటువంటి నువ్వు ఇవాళ రోజున ప్రజలను ఆదుకుంటున్నావు అంటే ప్రజలు నమ్ముతారా? కనీసం ప్రతి ఏటా 6,100 పోస్టులతోటి నేను డిఎస్సీని ఇస్తాను, ఒక మెగా డిఎస్సీ ఇస్తానని చెప్పి ఆ రోజున ప్రామిస్ చేసి ఇవాళ రోజున ఫైనల్గా లాస్ట్ మినిట్లో ఇంకొక నెల రోజుల్లోనో ఎన్నికలు వస్తాయనగా ఏదో కంటి తుడుపు చర్యగా ఒక డిఎస్సీని నేను ఇవాళ అనౌన్స్ చేస్తున్నాను 6,100 పోస్టులతోటి అని చెప్తున్నాడు. ఇవాళ ఏదో వాళ్ళు అనౌన్స్ చేసినట్టున్నారు. అంటే అనుక్షణం కూడా ప్రజల్ని మోసం చేయడమే కదా వీళ్ళు పెట్టుకుంది. ఇంకోటి పెన్షన్ల విషయం కూడా వస్తే మనం కనుక 2,000 నుంచి 3,000 పెంచేస్తామన్నాడు. ఈ మొన్న జనవరిలో చేసినట్టున్నాడు, పెంచుకుంటూ పోతామని చెప్పి ఏదో చేసి 5 ఏళ్ళ నుంచి నేను 3,000 ఇస్తున్నానని చెప్పుకుని తిరుగుతుంది. అంటే ఇంకా అసలు అబద్ధాలు చెప్పడానికి కూడా వీళ్ళకి సిగ్గని పెంచదా అనిపిస్తుంది నాకు. సో ఈ 7 సూత్రాలు కాదు, ఇంకో 70 సూత్రాలు తీసుకొచ్చినా 100 సూత్రాలు తీసుకొచ్చినా జనాలు చాలా క్లియర్గా ఉన్నారు. భూభద్ర ఆంధ్ర, భూబకాసుర ఆంధ్ర చేశాడు ఇవాళ రోజున, అందులో డౌట్ లేదు. ఎందుకనంటే మన ప్రాపర్టీస్కి సంబంధించి కూడా ఏదన్నా ఒక ప్రాపర్టీ మనం తీసుకుంటే దాని ఒరిజినల్ దస్తావేజులని ప్రభుత్వం దగ్గర పెట్టుకుంటున్నారు. కేవలం జిరాక్స్లు మాత్రమే కొనుగోలుదారులకు ఇస్తున్నారు. అలానే మనం కనుక తీసుకుంటే దాని మీద ఆయన దృష్టి బొమ్మ మళ్ళా, రైట్. అండ్ ఆల్సో ఇవాళ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒకటి తీసుకొచ్చి దాని ద్వారా కూడా ఎక్కడికక్కడ ఏ విధంగా భూముల్ని ఒక రకంగా దోచేస్తున్నారు అనేటువంటిది అయితే వాస్తవం. సో భద్రత ఎక్కడిది? ఇంకా నేను అందుకే చెప్పా, బకాసుర ఆంధ్ర చేశాడు ఈ మహానుభావుడు. మీరు గమనించండి, గత 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో మనం ఏం చూసామంటే ల్యాండ్ మాఫియా, ల్యాండ్ కబ్జాలు కావచ్చు. మొన్న విశాఖపట్నంలో జరిగినటువంటి ఒక హత్యకు కూడా కారణం అదే అనేటువంటిది కూడా సాక్షాత్తు పోలీసులే చెప్పారు. అలానే ల్యాండ్ మాఫియా, నేను అన్నట్టుగా మైనింగ్ మాఫియా ఒకటి చూసాం, ఇసుక మాఫియా చూసాము, లిక్కర్ మాఫియా చూసాం. సో మాఫియాలకి కేంద్రంగా మాత్రం గంజాయి మాఫియా చూసాం. సో మాఫియాలకి కేంద్రంగా మాత్రం ఇవాళ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పెట్టినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డికి అయితే చెందుతుందండి. ఈ 7 సూత్రాలు ఏదో ఇక చెప్పాలి కదా, బుగ్గన్ గారు సంవత్సరానికి ఒకసారి కనపడి ఏదో చెప్పాలి కాబట్టి పాపం చెప్పారు, అంతకు మించి ఏమీ లేదు. అండ్ హీ ఆల్సో నోస్ హీఈస్ టాకింగ్ ఆల్ లైజ్, అచ్చ అబద్ధాలు నేను మాట్లాడుతున్నాను అనేటువంటిది బుగ్గన్ గారికి కూడా చాలా క్లియర్గా తెలుసు. రైట్, ఇది చూస్తున్నాం కదా, ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ప్రజల్ని మళ్ళీ ఏదో విధంగా మభ్యపెట్టి ఓట్లు దండుకోవాలనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో ఈ రకమైనటువంటి ప్రచారాలకైతే వైసీపీ నేతలు ఒడిగడుతున్నట్లుగా కనిపిస్తుంది తప్పితే ఎక్కడా కూడా వాళ్ళు చెప్పేటువంటి మాటల్లో వాస్తవాలు కనిపించట్లేదు అన్నటువంటి ఈ వాదన అయితే కనుక తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జ్యోత్స్న గారు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. థ్యాంక్ యూ.